నాపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. లేదా ఆరోపణలు చేసిన వాళ్లు తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ మద్దతుతో తనకు అసెంబ్లీ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కారుమూరి చెప్పారు. గత 5 ఏళ్లలో తణుకులో దాదాపుగా 3,120 కోట్లు ఖర్చు చేశారని మంత్రి తెలిపారు. టీడీఆర్ బాండ్స్ విషయంలో నాపై బురద జల్లుతున్న టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. టీడీపీ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తణుకులో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గాన్ని నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తణుకులో ఎలాంటి పరిస్థితి ఉంది, గడిచినటువంటి 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి ఆయన చేశారనేది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు తణుకు గడిచినటువంటి 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారంటే ఏం చెప్తారు? తణుకులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కరోనా రావటం జరిగింది. కరోనాలో ఇక్కడ 2 సంవత్సరాలు ప్రజలకి అంటిపెట్టుకునే ఉంటూ ఇక్కడే ఉంటూ ప్రజలకి ఏ రకంగా వాళ్ళకి సేవలు చేయాలి, ఏ రకంగా వాళ్ళకి ఆక్సిజన్ అందించాలి, ఏ రకంగా బెడ్లు అరేంజ్ చేయాలి, ఏ రకంగా ఏ హాస్పిటల్కి పంపించాలి, హైదరాబాద్ కాడి నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా బెడ్ దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మటే ఉండి వాళ్లతోటి మమేకమై వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి మా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేసి అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎవ్వరూ చేయని విధంగా ఇక్కడ టెస్టుల విషయంలో కానీ, అలాగే హెల్త్ విషయంలో కానీ, మందుల విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, క్వారంటైన్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా లోటు చేయకుండా చాలా బాగా చేసాం. ఎవ్వరూ చేయని విధంగా పూర్తిగా ఇక్కడ ప్రజలకి అండాదండగా మనం నిలబడటం జరిగింది. ఇంచేదంటే నేను ఎలక్షన్లో చెప్పాను ఒక మాట, కారుమూరు ఒక్కడే అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే మీ ఇంట్లో ఎమ్మెల్యేలా పనిచేస్తానని. కానీ కరోనా వచ్చినప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి పడుకుంటే నేను ఆ మాటకు అర్థం ఉండదు కాబట్టి నా భార్య పిల్లలు రమ్మన్నా కానీ ఇక్కడే పడుండి ఇక్కడే వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాధాకృష్ణ కానీ కంటికి కనపడితే ఒట్టు, వాళ్ళ కార్యకర్తలు కనపడితే ఒట్టు. అటువంటి సేవా కార్యక్రమంలో మునిగి తేలుతూ సంక్షేమం కూడా అందించే విధంలో ఎక్కడా లోటు చేయకుండా బట్టలు నొక్కుతానే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా అందరికీ కూడా చేసే కార్యక్రమం చేశారు. అలాగే నాడు నేడు స్కూల్స్ను మార్చడం కానీ, ఇక్కడ సచివాలయాలు కట్టడంలో కానీ, ఆర్బీకేలు కట్టడంలో కానీ, గ్రామ హాస్పిటల్స్ కట్టడంలో కానీ ఎక్కడా కూడా రాజీ లేకుండా సుపరిపాలన అందించాం. కాబట్టి వాళ్ళు 5 సంవత్సరాల్లో కరోనా లేకపోయినా సరే సేమ్ బడ్జెట్ అయ్యుండి 680 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే మరి మేము 3,200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు బాపూజీ గారు గ్రామ స్వరాజ్యం రావాలనేవారు. అలాగే సచివాలయం తీసుకొచ్చి ఎండిఓ ఎంఆర్ఓ కలెక్టరేట్కి వెళ్లకుండా టోటల్గా పనులు ఇక్కడే గ్రామంలో అయిపోయే విధంగా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి చరిత్రాత్మకం. ఒక పంచాయతీ బిల్డింగ్ వాటర్ కారుతుందంటే 2 lakhs ఇచ్చే పరిస్థితిలో ఉండే కాదు. అటువంటిది అక్కడ సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం, మరి హెల్త్ సెంటర్స్ కట్టాం, డిజిటల్ లైబ్రరీస్, అలాగే రోడ్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత మాకే దక్కుద్ది. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే సంక్షేమం మాత్రమే, అభివృద్ధి లేదనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే గతంలో ప్రభుత్వం ఉన్నట్టు గత ఎమ్మెల్యేలు చేసినటువంటి అభివృద్ధి ఏ పార్టీకి ఉందండి? ఈరోజు మేము కూడా వచ్చినప్పుడు చూస్తే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చాలా అద్భుతంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా తీసుకోవడం జరిగింది? ఇక్కడ మీకు చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు టైంలో దోచుకో పంచుకో గాది కింద పందికొక్కుల్లాగా దోచుకు తినటమే జరిగింది. ఇవాళ మేము అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, పిఆర్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము వేసే కార్యక్రమం చేస్తున్నాం. అది కాకుండా కూడా ఇవాళ గ్రామంలో మరి మా ఊరు ఉంది అత్తిలి గ్రామం, మరి పెద్ద గ్రామం, మరి 4 సచివాలయాలు కట్టాం, అక్కడ 4 ఆర్బీకేలు కట్టాం, 4 హెల్త్ సెంటర్లు కట్టాం. మరి పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం నడిచిందంటే
ప్రతి ఒక్కళ్ళు కూడా అభూత కల్పనతో ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడటమే, ఓన్లీ సంక్షేమమే జరిగింది, అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి గ్రామాల్లో చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది పెద్ద ఎత్తున. అదే R&B రోడ్లు కూడా పోసే కార్యక్రమం చేశాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు చేసింది 680 కోట్లు, మేము 3200 కోట్లు. ఇవాళ స్కూల్స్ని, నాడు నేడు స్కూల్స్ని అన్ని విధాల రకరకాలుగా మార్చి ఇవాళ మరి ఏదైతే మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక కాలేజీ చెప్పిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. ఇంత పెద్ద ఎత్తున ఒకే లార్జ్ స్కేల్లో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఏనాడు ఎక్కడా జరగలేదు. ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం ఇంకా తొంగి చూసేలా చేస్తారు. చదువులు చూసుకోండి, చదువులు కేరళలో ఎప్పుడు నెంబర్ 1 భారతదేశంలో, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించండి. అలాగే వ్యవసాయం 3.5% ఉండేది చంద్రబాబు నాయుడు టైంలో, ఇప్పుడు 11.10%కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇండస్ట్రీస్ గ్రోత్ 3.7% ఉండేది 11.5%కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పేదరికం 12%లో ఉన్న పేదరికాన్ని 6%కి తగ్గించిన గొప్ప ఘనత ఇది. ఎన్ని లెక్కలు మేము చెప్తున్నాయి కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారంగా. అలాగే జీడిపి రేట్, కొనుగోలు శక్తి ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1లో ఉంది. ఇంకెంతకన్నా ఏం చేయాలి? సంక్షేమం, అభివృద్ధి అన్ని పాలల్లో సమపాలనలో జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు. సరే, ఇప్పుడు 5 ఏళ్ల పాలన ఇచ్చారు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కూడా సమపాలలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా పెద్దవాళ్ళకి మనవడు, చిన్నవాళ్ళకి కొడుకు, తర్వాత వాళ్ళకి తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మావయ్య, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో పెనవేసుకుపోయారు. అటువంటిది రావాలి, జగన్ కావాలి, జగన్ మాకు ఆయనే ఉండాలి, ఆయనే రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏ రోజు ఎలక్షన్ వస్తుందా గమ్ముని వెళ్ళి ఓటేయాలని చాలా తొందరగా ప్రజలు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. సరే, అయితే ప్రధానంగా మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇటు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు టీడీఆర్ బాండ్ల విషయంలోనూ, లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ ఆరోపణలకు సంబంధించి? నేను వాళ్ళకి ఛాలెంజ్ విసిరాను. ఇవాళ నాకేదో మంత్రి పదవి వస్తుంది, రాకుండా చేయాలని దుర్మార్గంగా ఆ రాధాకృష్ణ అన్న అతను ఈ బురదేసే కార్యక్రమం ఎవరో అతనితోటి ఏపించాడు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నేను సవాల్ ఇస్తున్నాను. నరేంద్ర సెంటర్లో మనం ఈ చర్చ పెట్టుకుందాం. ఆ రైతులుంటారు, మీరుంటారు, నేనుంటాను. ఎంత బాండ్స్ వచ్చినాయి, ఎంత ల్యాండు, ఎంత ఎవరికి ఏమి వెళ్ళింది అనేది మొత్తం చర్చకి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను రెడీగా ఉన్నాను, చర్చలకి సిద్ధమని. ఎంచేతంటే వాళ్ళ అనుయులే, వాళ్ళ బంధువులే, వాళ్ళ చుట్టాలే అందరూ చౌదరిస్తే వాళ్ళ ప్రాపర్టీ నాకు ఎందుకు ఇస్తారు? ఒక 2 ఎకరాల పొలం అమ్ముకున్నారు, దానికి ఇంత డబ్బున వస్తుంది, టీడీఆర్కి ఇంత డబ్బున వస్తుంది, నాకెందుకు ఇస్తారు అది? కానీ నన్ను కావాలని బురదేసి దుమ్మేసే కార్యక్రమం చేశారు, నాకు మంత్రి రాకుండా చేయాలని. మా నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి 4 రిపోర్టులు తెచ్చుకున్నాను, నాకు ఇచ్చారు మంత్రి పదవి. కావాలని బురదేసింది, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడటానికి ఏముంది? లేదు. సార్, నిన్న చంద్రబాబు మీ నియోజకవర్గంలో పర్యటించాడు, మీ పైన ఒక కామెంట్ చేశాడు, నాకంటే పెద్ద ముదురు కారుమూరి నాగేశ్వరరావు అంటే నిజంగానే మీరు పెద్ద ముదురా? చాలా ముదురు, నేను చాలా పెద్ద ముదురుని. నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే దాంట్లో ముదురుని. నా నియోజకవర్గం ఎక్కువ నిధులు తెచ్చుకోవటంలో నేను ముదురుని. నా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా ఉండే దాంట్లో నేను ముదురుని. చంద్రబాబు నాయుడు భారతదేశం కాదు ప్రపంచంలోనే ముదురు. అతను ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాడు? రేణుగుంట రైల్వే స్టేషన్లో జేబులు కొట్టే స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడని సాక్షాత్తు నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన మాట నేను చెప్తున్నా, నేనన్న మాట కాదు. రేణుగుంట రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు, చొక్కా కూడా ఉండేది కాదు, వేరే వాడు చొక్కా వేసుకుని బయలుదేరిపోతాడు ఇతను. అటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకుని మంత్రి చేసి ఎన్టీ రామారావు కూతుర్ని పెళ్లి చేసుకుని మళ్ళీ ఎన్టీ రామారావు గారి మీదే నేను కాంగ్రెస్లో పోటీ చేస్తాను అతని మీదని చెప్పి ఓడిపోయి మళ్ళీ ఓసరవెల్లిలా రంగులు మార్చి ఎన్టీ రామారావు దగ్గరికి చేరి అతన్ని వెన్నుపోటు పొడిసి అతని పార్టీ లాక్కుని, పదవి లాక్కుని, సైకిల్ గుర్తు లాక్కుని, బ్యాంక్ బ్యాలెన్స్ లాక్కుని, అతని మీద చెప్పులు వేయించి అతన్ని మానసిక క్షోభకు గురి చేసి చనిపోయేలా చేసి ఇవాళ 3 సార్లు ముఖ్యమంత్రి చేశామంటే నీకన్నా ముదురు ఎవరుంటారు బాబు? మేము ఎంతటి వాళ్ళం బాబు?
నువ్వు దేశానికే ముదురు, ప్రపంచానికే ముదురు. నువ్వు 2 లక్షల కోట్ల ఆస్తి, 2 ఎకరాలోడు నువ్వు. ఈ రోజుకి 5 లక్షలు నీ ఎకరం. మోడీ గారికి భార్య లేదన్నావు, నీకు వాడి కొడుకు లేదన్నావు, వాళ్ళ కోడలు లేదన్నావు, మనవాళ్ళు లేదన్నావు, నీకు అన్నీ ఉన్నాయి. నాకు 2 లక్షల కోట్లు ఆస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది 2 లక్షల కోట్ల ఆస్తి? ఎంత ముదురువైతే, ఎంత ప్రజల్ని నంచుకు తింటే వచ్చింది. ప్రజలు గమనించారు నిన్ను, ప్రజలు గమనించారు నువ్వు ఎంత ముదురువు అని. సరే, ఇప్పుడు ఫైనల్ కూడా చెప్పండి. ఇప్పుడైతే ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణ ఉన్నారు, నేనే గెలుస్తాను, నాగేశ్వరరావు పైన ప్రజలు విసిగిపోయారంటూ కూడా ఆయన కూడా కామెంట్ చేస్తున్నారు. గెలుపు ధీమా మీరు ఎంత వ్యక్తం చేస్తారు? ఎవరైనా సరే 2 కోడి పుంజులను వదిలినప్పుడు నా పుంజు ఏదో రకంగా కొట్టేస్తాను అనుకుంటారు. అతను పోటీలో ఉన్నప్పుడు అతను కూడా ఏదో రకంగా గెలిచేస్తాను అనుకుంటున్నారు. ఎలా గెలుస్తాడు? చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ముదురు, దాచుకో దోచుకో పంచుకో అన్నట్టుగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికి రెడీగా ఉన్నాడని ప్రజలు గమనించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో బిడ్డలాగా ఇందాకే చెప్పాను మీకు, మనవడు, కొడుకు, తమ్ముడు, అన్నయ్య, పిల్లలకు మామయ్యగా పెనవేసుకుపోయినప్పుడు ఇలాంటి రాధాకృష్ణ, ఇలాంటి చంద్రబాబు నాయుడు సుడిగాల్లో కొట్టుకుపోతారు. ఓకే, ఇది మొత్తానికి తణుకుకు అభివృద్ధి విషయంలో గతంలో ఎవరూ చేయని విధంగా నేను అభివృద్ధి చేశానంటూ కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి రాధాకృష్ణ తన విజయంలో గాలిలో కొట్టుకుపోతారు తప్ప తన విజయాన్ని ఎవరో అడ్డుకోలేరు. ప్రజలతో అంత మమేకమైనటువంటి వ్యక్తిగా నాకు ప్రజల మద్దతు ఉంది, సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నాయంటూ కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో దుర్గానాయుడు, 10 టీవీ, తణుకు నుంచి.